అదే సమయంలో ఇప్పుడు మీకు సూపర్ సైకిల్ కూడా ఇచ్చాం. మగ పిల్లలే కాదు సైకిళ్ళు తొక్కేది, మా ఆడపిల్లలు కూడా దర్జాగా సైకిల్ తొక్కి మగవాళ్ళ కంటే ముందుగా గమ్యస్థానం చేరుకోవచ్చు. మీరు నిన్నటి వరకు మగవాళ్లే చేరుకుంటారనుకున్నారు, కానీ కాదు, మేము కూడా తక్కువ కాదని చెప్పడానికి నా ఆడబిడ్డలకు అండగా ఉంటున్నాను. అందుకే ఈరోజు చూస్తే మగవాళ్ళంతా ఒక పక్క కూర్చున్నారు, మా ఆడబిడ్డలంతా ఒక పక్క పోటీ పడి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ భాగస్వామ్యం పెరగాలి. భవిష్యత్తులో ఇక్కడే మగవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా ఆడబిడ్డలు అక్కడ కూర్చునే పరిస్థితికి రావాలి. అలాంటి నాయకత్వం కూడా మీ నుంచి రావాలి. తప్పకుండా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకసారి మీరు ఆలోచించుకుంటే, నా ఆలోచన జెండర్ ఈక్విటీ రావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ముందుకు పోవాలి. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం విశ్వవిద్యాలయం పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు మగవాళ్ళ కంటే ఎక్కువ మంది డాక్టర్లు మా ఆడబిడ్డలే అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఐఏఎస్ కూడా బాగా వస్తున్నారు, ఇంకా వస్తుంది. రేపు తొందరలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఒక శుభ పరిణామం. ఇలాంటివన్నీ కూడా నేను డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు మీ దగ్గర మీరు చూస్తే 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. దేశంలో ఎవరి దగ్గర ఇంత డబ్బులు లేదు. ఎక్కువ డబ్బులుండే సంస్థ, ధనికులైనటువంటి ఆర్గనైజేషన్ మా డాక్రా మెప్మా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. అప్పు తీసుకుంటే ముందు అప్పువాడికి అప్పు కట్టి తర్వాత మీరు ఏదైనా ఆలోచిస్తారు. ఈరోజు మీరు తీసుకుని ఉన్నారు 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటే తిరిగి మొత్తం కట్టేసి 0.02% మాత్రం ఎన్పిఏ వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పు కానీ తిరిగి కడితే